తిరుపతి జిల్లా గూడూరు ఎంపీటీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ ను కూడా ప్రారంభించారు। నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో సమర్పించుకున్నారు। ఇక అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను అందరిలాంటి ఎమ్మెల్యేను కాదంటూ మీరు ఏది చేసినా చూస్తూ ఉంటారని అనుకోవద్దని అధికారులకు హెచ్చరించారు। పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలంటూ అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు సమస్యలతో వచ్చే పేద ప్రజలను ఇబ్బంది పడితే సహించరని ఆయన స్పష్టం చేశారు। లబ్ధిదారులు ఎవరు పర్ల పేదవాడు పార్టీ కోసం లబ్ధిదారుడు పేదవాడికి ఇల్లు కావాలంటే ఇచ్చేసేయండి। లబ్ధిదారుడు ఆ పార్టీ మాకు అవసరం లేదు। ఎవడు పేదవాడు ఉంటాడో వాడికి 12 అంకణాలు ఇవ్వాల్సిందే। ఈ గుణపై సమస్య ఉండకూడదు కాబట్టి దాంట్లో మాత్రం గట్టిగా తీసుకోండి డి గారు, లేకపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి కూడా మీకు తెలియదు। ఎందుకంటే ఇవన్నీ మీరు ఉన్న లోపాలు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని చెప్పడం నా ధర్మం। నేను అందరి ఎమ్మెల్యేలాగా నేను చేలు కట్టుకుని ఉండే పరిస్థితి నాకు కాదు। మాకు అంత అవసరం లేదు। మిమ్మల్ని అందరినీ కూడా ఏరి కోరి ఇచ్చుకున్నా ఇక్కడ మీరందరూ కోఆపరేట్ చేస్తారని నాకు, అంతేకాని వేరే విధంగా నియించుకోవాలా। కాబట్టి దయచేసి పేదవాడిని ఇబ్బంది కాకుండా చూసుకుని నాకు అంతే, నాకు మిగతా ఏం సంబంధం లే। పేదవాడు వచ్చినప్పుడు సమాధానం చెప్పండి, రైతులు వచ్చినప్పుడు నీళ్లు సఫిషియెంట్ గా మన తెలుగు గంగోళ్ళు ఇవ్వండి। అలాగే ఎండి ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, అర్థం కావాలి చెప్పకుండా వాళ్ళని తిప్పిస్తే ఇబ్బందికరమైన పరిణామాలు। ఎందుకంటే నేను కూడా అందుబాటులో ఉంటాను మీకు। లబ్ధిదారులు ఎవరు పర్ల పేదవాడు పార్టీ కోసం లబ్ధిదారుడు పేదవాడికి ఇల్లు కావాలంటే ఇచ్చేసేయండి। లబ్ధిదారుడు ఆ పార్టీ మాకు అవసరం లేదు। ఎవడు పేదవాడు ఉంటాడో వాడికి 12 అంకణాలు ఇవ్వాల్సిందే। ఈ గుణపై సమస్య ఉండకూడదు కాబట్టి దాంట్లో మాత్రం గట్టిగా తీసుకోండి డి గారు, లేకపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి కూడా మీకు తెలియదు। ఎందుకంటే ఇవన్నీ మీరు ఉన్న లోపాలు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని చెప్పడం నా ధర్మం। నేను అందరి ఎమ్మెల్యేలాగా నేను చేలు కట్టుకుని ఉండే పరిస్థితి నాకు కాదు। మాకు అంత అవసరం లేదు। మిమ్మల్ని అందరినీ కూడా ఏరి కోరి ఇచ్చుకున్నా ఇక్కడ మీరందరూ కోఆపరేట్ చేస్తారని నాకు, అంతేకాని వేరే విధంగా నియించుకోవాలా। కాబట్టి దయచేసి పేదవాడిని ఇబ్బంది కాకుండా చూసుకుని నాకు అంతే, నాకు మిగతా ఏం సంబంధం లే। పేదవాడు వచ్చినప్పుడు సమాధానం చెప్పండి, రైతులు వచ్చినప్పుడు నీళ్లు సఫిషియెంట్ గా మన తెలుగు గంగోళ్ళు ఇవ్వండి। అలాగే ఎండి ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, అర్థం కావాలి చెప్పకుండా వాళ్ళని తిప్పిస్తే ఇబ్బందికరమైన పరిణామాలు। ఎందుకంటే నేను కూడా అందుబాటులో ఉంటాను మీకు।